ఆధారాలు లేవని చెప్తే కేసు క్లోజ్ చేశారు తప్ప తల్లిదండ్రులు కేసు క్లోజ్ చేయమని అడగలేదు సార్. కేసు క్లోజ్ చేయమని అడగలేదు. న్యాయం జరగాలి. ఇవాళ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అంతా ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు. సమాజం కోసం, సమాజంలోని ప్రజల కోసం ఏ రాజకీయ నాయకులు, ఏ ముఖ్యమంత్రులు, ఏ ప్రధానమంత్రులు పనిచేస్తున్నారో వాళ్ళు నా పాపకి న్యాయం చేయాల్సిన అవసరము, అవకాశము ఇప్పుడు వచ్చింది. వాళ్ళ బాధ్యత సార్. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు మా పాప మాకు దూరమైన పరిస్థితిలో అపోజిషన్ లీడర్గా ఉండి మా పాప కేసుకి న్యాయం చేయాలనే తపనతో రాజశేఖర రెడ్డితో కూడా విభేదించి మా కోసం పోరాడాడండి. కాకపోతే అప్పుడు ఆయన అధికారంలో లేడు కాబట్టి ఇవాళ అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మాకు న్యాయం చేయాలని ఒక సిట్టింగ్ జడ్జి, రిటైర్డ్ సిట్టింగ్ జడ్జి, హైకోర్టు జడ్జి చేత జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి ఎవరైతే నా పాప కేసుని నీరుగార్చడానికి ప్రయత్నించారో ఆ ఆఫీసర్స్ అందరినీ కూడా ఇంట్రాగేట్ చేసి, రిమైండ్ చేసి ఏం తప్పు చేశారు, ఏమి దాచారు, ఈ రిపోర్ట్లన్నీ నిందితుల్నే సాక్షులుగా ఎందుకు ఏమార్చి ఆ రిపోర్టులతో ఇంతకాలం ప్రజల్ని, సమాజాన్ని, మమ్మల్ని మభ్యపెడుతూ వచ్చారో ఆ నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరము ఆ ఘడియ వచ్చింది సార్. ఇంకెవరూ మాకు న్యాయం చేయలేరు. చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు. ఆ రోజు మాకు న్యాయం చేస్తామన్నారు. ఇవాళ న్యాయం చేయండి సార్. మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను సార్, అర్థిస్తున్నాను సార్. మా పాపకి న్యాయం చేయండి, మా కోరిక తీర్చండి. డిసెంబర్ 27వ తారీఖుని ఆయుష సంస్మరణ దినంగా ప్రకటించండి ప్రభుత్వం తరపున. అలాగే మా పాపకి పేరుతో ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి అన్యాయమైన ఆడపిల్లలకి, పేద ఇంటి ఆడపిల్లలకి ఆర్థికంగా సహాయం చేయటానికి ఆయిషా మీరు ఆ ట్రస్ట్ ఓపెన్ చేయండి సార్. ఇదే మేము కోరుకుంటున్నాం సార్. న్యాయం జరగాలి, న్యాయం చేయాలి. దానికోసం మహిళా కమిషనర్ గారు శ్రీమతి రాయపాటి శైలజ గారిని కూడా విన్నవించుకొని మెమోరాండం సమర్పించాం సార్. ఆవిడ మీ దగ్గరకు వచ్చారు. మీరు మీకున్న పరిస్థితుల్లో వీలు లేక తప్పకుండా వాళ్ళని కలుస్తానని మాటిచ్చారంట. సాధ్యమైనంత త్వరగా మీరే స్పందించాలి, మీరే స్పందించగలరు సార్. మీరే స్పందించి మాకు న్యాయం చేయాలి. మేము ఏదైతే కోరుకున్నామో, ఏ మాటల్ని మీ ముందు ఉంచుతున్నామో, ఏ విజ్ఞప్తిని మీ చెవులకి అందిస్తున్నామో వాటిని సాకారం చేయవలసిందిగా మిమ్మల్ని మళ్ళీ అర్థిస్తున్నా. మా పాపని సార్ చంద్రబాబు నాయుడు గారు, మా పాపని మీరెవరు కూడా, భగవంతుడు కూడా మా పాపని మాకు తిరిగి తెచ్చివ్వలేరు సార్. మా పాప మాకు దూరం అయిపోయింది, తెచ్చివ్వలేరు. సమాజం కోసం మా పోరాటం, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాం కాబట్టి ఈ పోరాటం చేస్తున్నాము. మేము మైనారిటీలం, ఆర్థికంగా పేదవాళ్ళం అయినా సరే పోరాటాన్ని సాగిస్తూనే వచ్చాం 18 ఏళ్ళుగా. ఇవాళ న్యాయం చేయాలి సార్, మీరే చేయాలి సార్. ఈ విజ్ఞప్తిని మీ చెవులకి స్వీకరించి మాకు న్యాయం చేయండి సార్. ప్లీజ్ సార్. పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని కూడా అర్థిస్తున్నాం సార్. న్యాయం జరగాలి. సమాజం కోసం న్యాయం చేయండి. సమాజంలోని ఆడపిల్లల కోసం న్యాయం చేయండి సార్. ప్లీజ్ సార్. ఈ 18 సంవత్సరాలు న్యాయం కోసం పోరాడిన ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో సామాన్యులకి, మైనారిటీ వాళ్ళకి న్యాయం జరగదు అని తేలింది సార్. మా పాప మాకు దూరమైంది సార్. ఇన్నాళ్ళ మా పోరాటం, మా పాప మాకు ఎవరూ తెచ్చివ్వలేరు సార్. అన్యాయం చేసేశారు. మా పాప మాకు దూరం అయిపోయింది. ఎవ్వరూ తెచ్చివ్వలేరు సార్. కానీ మేము ఒకటే, సమాజంలో ఏ ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరగకూడదు. చేసే ప్రతి వాడు ఏ పాప జోలికైనా వెళ్తే భయపడిపోవాలి. ఆయిషా మీరా కేసులో ఇలా చేశారు, ఇలా శిక్షించారని తెలియజేయటం కోసం, సమాజానికి మేలుకొలుపుగా ఉండటం కోసం 18 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం సార్. ఎక్కడా న్యాయం జరగలేదు సార్. అందరూ కూడా కేసుని మసిపూసి మారేడు కాయ చేయటం కోసం ప్రయత్నించారే తప్ప న్యాయం చేయలేదు సార్. 18 సంవత్సరాల నుంచి ఏ రాత్రి పడుకోలేదండి, ఏ రాత్రి కూడా పడుకోలేదు. ఒక్క మాట చెబుతాను సార్, మా పాప కేసు మొన్న నేను వేరే పని మీద పాండిచేరి వెళ్ళాను సార్. పాండిచేరి వెళ్తే అక్కడ ఏదో యూట్యూబ్లో ఏవో వస్తున్నాయి, ఆయిషా మీరా కేసు క్లోజ్ అయిపోయింది అని. క్లోజ్ ఎందుకు అవుతుంది సార్?
ఎక్కడ న్యాయం జరగలేదు కదా. క్లోజ్ ఎలా అయింది? క్లోజ్ ఎప్పటికీ కాదు సార్. న్యాయం జరిగేంత వరకు కూడా మేము అలసిపోం సార్. దీనికోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. మా ప్రయత్నం సమాజానికి మేలుకొలుపు కోసం సార్. ప్రతి ఆడపిల్లకి న్యాయం చేయాలని సార్, దానికోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. గుండె ఊరికే మెకానికల్గా పనిచేస్తుంది కానీ గుండె ఏనాడో ఆగిపోయింది సార్. మాది గుండె ఏనాడో ఆగిపోయింది. మా పాపని ఏ రోజైతే ఆ రకంగా ఎన్నో ఆశలతో బీఫార్మసీ చదివితే నా స్టూడెంట్స్ అంతా చాలా సహాయం చేస్తాం, పాపకి సపోర్ట్ ఇస్తామంటే ఆ బీఫార్మసీ జాయిన్ చేసి ఆ కాలేజీలో జాయిన్ చేశాను సార్. అలాంటిది మా పాప నాకు దూరం అయిపోయింది సార్. ఎంతకంటే దారుణం ఇంకేముంది సార్. పైపెచ్చు న్యాయం కోసం పోరాడితే అన్యాయం చేసేశారు. సత్యాన్ని సమాధి చేశారు. 7 సంవత్సరాల తర్వాత 10 రోజుల్లో ఇస్తామన్నారు బాడీ పార్ట్స్ని. 7 సంవత్సరాల తర్వాత అప్పటికీ కూడా బాక్సులో ఉన్నాయి, బాక్స్ చేత్తో పట్టుకెళ్ళండి అని చెప్పిందండి సిపిఐ. ఇంతకంటే అధర్మం, అన్యాయం, అమానుషత్వం ఇంతకంటే ఉంటాయా సార్? ఆ జడ్జి గారు తల్లి స్త్రీమూర్తి కాబట్టి ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా అనే వేదవాక్కు ఉన్న ఈ భారతదేశంలో ఆవిడ కొంచెం స్పందించి, ఏమీ చేయలేని పరిస్థితిలో ఆమె కొంచెం స్పందించి ప్రభుత్వ లాంఛనాలతో మీ పాప బాడీ పార్ట్స్ని మళ్ళీ తిరిగి మీకు అప్పగిస్తాము, అలా ఆర్డర్ వేస్తానని చెప్పింది సార్. సిబిఐ వాళ్ళు